హలో ఎవ్రీవన్, ఈరోజు నేను నాటుకోడి పులుసు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. పచ్చిమిర్చి, ఆనియను, టమాటా, జీడిపప్పు ఈ 4 పేస్ట్ వేసి పక్కన పెట్టేశాను. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నాను. సరిపడినంత ఆయిల్ వేసాను. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను కదా, అది వేస్తున్నాను. ఈ పేస్ట్ ఎందుకంటే కొంచెం కూర గ్రేవీగా ఉంటుందని అందువల్ల పేస్ట్ వేసాను. అది కొంచెం బాగా యాగాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కొంచెం వేగిన తర్వాత 2 యాలక్కాయలు, 1 బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి అవి కొంచెం కలిపెట్టుకోవాలి. ఇప్పుడు 1 కేజీ బావు తీసుకున్నాను నాటుకోడి. ఆ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఆ గ్రేవీ అంతా కలిసేటట్టు కలిపెట్టేసుకోవాలి ఒకసారి. సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం, 1 స్పూన్ పసుపు, ఈ 3 వేసి ఒక్కసారి మొత్తం ఈ ఉప్పు, కారం, పసుపు అంతా ముక్కకు పట్టేటట్టుగా అట్లా 5 నిమిషాలు అట్లా ఉంచుకోవాలి మూత పెట్టి. చూడండి, ముక్కలో ఉండే నీరంతా వచ్చేసింది బయటికి. ఆ నీరంతా ఇనికేటట్లుగా అట్లే సిమ్ములోనే ఉడకబెట్టుకోవాలి. చాలా వరకు నీరంతా పోయింది. ఇప్పుడు చికెన్ మసాలా వేసాను కొంచెము. చికెన్ మసాలా కూడా కొంచెం ముక్కకు పెట్టేటట్టుగా 5 నిమిషాలు అట్లా పెట్టేసుకోవాలి స్టవ్ మీద. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపెట్టుకొని 1 చెంచా వాటర్ పోస్తున్నాను. నాటుకోడి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పోయాలి. 1 5-6 విజిల్ వచ్చేదాకా పెట్టేసుకున్నాను. చూడండి, 5-6 విజిల్ వచ్చిన తర్వాత తీసాను. చూడండి, నాటుకోడి పులుసు రెడీ అయింది. పక్కనే అన్నం కూడా రెడీ అయింది. వేడి వేడి అన్నం, నాటుకోడి పులుసు రెడీ.